ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ముందుగా మన ఎన్టీఆర్ 29వ వర్ధంతి నివాళులర్పించడం జరిగింది. పోతే గత జనవరి 6వ తారీఖున మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన గతంలో 2 పర్యాయాలు 2014లో 2019లో గత మాజీ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సపోర్టర్గా ఉండి అతన్ని గెలిపించడం జరిగింది. అతను కోట్ల కుటుంబం, కోటికే కుటుంబం. మొట్టమొదటి నుంచి ఈ 2 కుటుంబాలకు అవినాభ సంబంధం. ఎందుకంటే ఆర్యవైశ్యులు పెద్ద కుటుంబీకులు, డోన్లు. వాళ్ళు మంచి వ్యాపారవేత్తలు, అలాగే రాజకీయవేత్తలు కూడా. వారు డోన్ సర్పంచ్ పదవిగా వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయాలలో కొనసాగుతున్నారు. కావున కోట్లకు దగ్గర అవినాభ సంబంధం ఉండడం వల్ల ఈ 2024లో కోట్ల కుటుంబీకులు తెలుగుదేశం పార్టీ తరఫున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆయన కోట్ల మీద అభిమానంతో వైకాపా పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరడం మీ అందరూ తెలిసిన విషయం. అది జీర్ణించుకోలేని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 2 సార్లు తెలియక డోర్ ప్రజలు నమ్మి ఎర్రగా బుర్రగా ఉండాలి, పిట్టకథలు చెప్తున్నామని చెప్పేసి మిమ్మల్ని గెలిపించి 3వసారి తెలుసుకొని దీన్ని ఇంటికి సాగనంపడం జరిగింది. నువ్వు వస్తేనే ఏ మాట చెప్పినావు? కోట్ల ఫ్యాక్షన్ ఇచ్చానికి పెట్టింది పేరని చెప్పేసి నువ్వు మాట్లాడినావు ఎలక్షన్ ముందర. నువ్వు ఫ్యాక్షన్ ఇచ్చానికి పెట్టింది పేరని ఈరోజు నిరూపించడం జరిగింది. నువ్వు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో నీ ఒక్కరివే కాదు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది. 170 స్థానాలకు కేవలం 11 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మంత్రులు, ఎంతోమంది నాయకులు ఓడిపోయినారు. నిన్ను ప్రజలు ఓడగొట్టిన విషయం మర్చిపోయి ఇక్కడ డోన్లో ఏ విధంగా అయితే భయప్రాంతం చేయాలా, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అత్యాయత్నం చేయాలని చెప్పేసి మీరు గతంలో 2 పర్యాయాలు పోదొడ్డిలో కూడా కంకర బ్యాటరీ విషయంలో అక్కడ పొల్యూషన్ వస్తుందని ఆ గ్రామ నాయకుడు చెప్తే అక్కడ మా నాయకుడిని నారాయణ గారి మీద మీరు గ్రామస్తులందరూ కలిసి, కృష్ణమూర్తి గారు అందరూ కలిసి అత్యాయత్నం చేయడం జరిగింది. అందరితో ఆగకపోకుండా మా వెంకటాయపల్లె గ్రామంలో మాధవయ్య పైన కూడా మీ నాయకులే అత్యాయత్నం చేసి ఆయన చంపేయడం జరిగింది. 3వది మంచి వ్యక్తి, నాయకుడు, కోర్టు గారికి ఇచ్చిన వయసు మున్సిపల్ చైర్మన్. అతను ఎవరు సుఖం పోయేవాడు కాదు. అతను మామూలుగా ఒంటరిగానే తిరిగే వ్యక్తి. అతను మనుషుల్ని పెట్టుకొని కానీ గన్మేలు పెట్టుకొని తిరిగే వ్యక్తి కూడా కాదు. ఎంతో పెద్ద కుటుంబమైనా, వాళ్ళ జేజీ అయినా, వాళ్ళ నాయన ఎమ్మెల్యే అయినా, సాధారణంగా చిన్న స్కూటీ పైన ఊళ్ళో తిరుగుతున్నాడంటే అతని గొప్పతనాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. అటువంటి వ్యక్తి పైన డోన్లోనే అంత అర్ధరాత్రి కాదు, ఒకవేళ ఎక్కడో దూరం నుంచి వచ్చే వ్యక్తి కాదు, టౌన్లోనే మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి డోన్లోకి వస్తుంటేనే అంత రద్దీగా ఉన్న ప్లేస్లోనే ఒక వాహనంలో కట్టెలు, రాడ్లు, కాల్పొడులు పెట్టుకొని అతన్ని ఆ చిన్న కారుతో సూటి బయట వచ్చే వ్యక్తిని గుద్ది చంపాలనే ఆలోచన మీరు ఎంత తీవ్రంగా ఉన్నారో ఒకసారి మీరు వైకాపా నాయకులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆలోచన